హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, వ్యాపారవేత్త నుంచెల్లి ఇవాళ పొలిటికల్ లీడర్ కావాలని రీసెంట్లీ మన కవితక్క స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో నేషనల్ స్పోక్ పర్సన్ గా చేరడం జరిగింది. తనకు ఆ సభ్యత్వం కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఇన్ని పార్టీస్ ఉన్న తర్వాత కూడా ఎందుకు కవిత గారి పార్టీ ఎంచుకోవడం జరిగింది? అంటే ఉమెన్ ఏమన్నా సపోర్టింగా లేకుంటే ఏంటిది? అసలు కవిత గారి గురించి ఏం తెలుసో ఇప్పుడు మనము సురభి గారిని అడిగి తెలుసు ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్కారం ఎలా అండి. హౌ ఆర్ ఉన్నారు? యూ డూయింగ్? బాగున్నా. గుడ్, మీరు? గుడ్, గుడ్. ఓకే. మీరు పార్టీ ఇనాగ్రేషన్ అప్పుడు ఉన్నారా? ఉన్నా. చూసారా? వీడియో చూసారా? హ్మ్. హ్మ్. చూసారా? హ్మ్. అయితే దాంట్లో ఫ్రీ ఉచితంగా మొత్తం నేను స్కూల్ మొత్తం ఫీజెస్ ప్రైవేట్ స్కూల్‌లకు కూడా ఫీజెస్ లేకుండా చేస్తా అవును. అన్నారు. అది హ్మ్. జరిగే పనా? సెకండ్ హ్మ్. ఫ్రీ మొత్తం మొత్తం ఏమంటారు హెల్త్ హ్మ్. కూడా ఏదైతే ఉన్నదో మొత్తం వైద్యం కూడా ఫ్రీ అని చెప్పడం హ్మ్. జరిగింది. హ్మ్. ఇవి 2 జరుగుతాయా మేడం? మీరే చెప్పండి ఎందుకు సురభి గారు. జరగదు ఇవి అహ్మద్? ఎలా జరుగుతది? ప్రైవేట్ స్కూల్‌లకు ఫ్రీ ఎలా ఇస్తారు? ఎందుకు ఇవ్వలేము? ఆ! నేను మీకో మాట చెప్తా. హ్మ్. ఇవన్నీ అయ్యే పనులు. ఇప్పటిదాకా వై హాసెంట్ ఇట్ హ్యాపెండ్ యెట్ అంటే బికాస్ పీపుల్ హావ్ రియల్లీ నాట్ ఫోకస్డ్ ఆన్ ఇట్. ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబం తీసుకోండి అహ్మద్ గారు. మదర్, ఫాదర్, డాటర్, సన్, డాటర్, సన్ ఏవైనా ఉండండి. దాంట్లో ఒక్క పర్సన్ సిక్ అయినారనుకోండి, ది ఎంటైర్ ఫ్యామిలీ ఫినాన్సెస్ దట్ మంత్ ఇస్ రూయిన్డ్. అవునా అవును. గాదా? యెస్. ఇప్పుడు నా బిడ్డకి ఏదైనా ఒక నాకు పెళ్లి కాలే గానీ అవును. ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. నా బిడ్డకేమైనా అయిందనుకోండి, నా ఫ్యామిలీ ఫినాన్సెస్ మొత్తం డిస్టర్బ్ అవ్వచ్చు. రైట్? నా అదే నా బిడ్డని స్కూలుకి పంపియాలనుకోండి, నెక్స్ట్ 3, 4 మంత్స్‌కి ఇటు అటు ఎనక ముందు చూసుకోవాల్సిన పరిస్థితే. డబ్బులు చూసుకోవాల్సిన పరిస్థితే. అది మిడిల్ క్లాస్ ఉన్నని కొంచెం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ తీసుకోండి. ఇవి ఉన్న సమస్యలే గదా! గవర్నమెంట్ ఎగ్జిస్టెన్స్ దేనికి? టు సాల్వ్ పీపుల్స్ ప్రాబ్లమ్స్. ఉన్నది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ మనీ వితిన్ ద గవర్నమెంట్ ఫర్ అస్ టు ఎన్ష్యూర్ దట్ దేర్ ఇస్ ఫ్రీ హెల్త్ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పటిదాకా వై హావెంట్ పీపుల్ బీన్ ఏబుల్ టు డూ ఇట్ అంటే ఆ మైండ్ సెట్ లేదు. అంత మనసు లేదే. ఓకే. దట్స్ వై షీ వెరీ స్పెసిఫిక్‌లీ మెన్షన్. దీనికి గూడా పెద్ద రీల్స్ జేసుకున్నారు జనాలు. ఐ విల్ రూల్ దిస్ స్టేట్ యాస్ ఎ మదర్ అని. హ్మ్. రైట్? దానికి గూడా 100 రీల్స్ జరిగినాయి. బట్ హానెస్ట్ ట్రూత్ ఇస్ దట్. If you are a mother, you will not look at what is happening where. Health and education comes first. Beg, borrow, steal, we will do it. ఓకే. మీరిక్కడికొచ్చినప్పుడు అంటే కవిత గారు ఒక కొత్త పార్టీ పెడుతున్నారని తెలిసినప్పుడు అసలు కవిత గారి లక్ష్యం ఏమనుకోని అంటే చాలా ఉన్నాయి పార్టీస్ మీకు గావాలంటే కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. వగైరా పార్టీస్ ఉన్నాయి. కవిత గారిది ఎంచుకోవడానికి ఎందుకంటే ఒక ఎస్టాబ్లిష్ కేసీఆర్ గారు ఒక 2 సంవత్సరాలు 2 టర్మ్స్ సీఎంగా చేసిన కేసీఆర్ గారి అమ్మాయి పక్క పార్టీ పెడుతుందంటే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? లేరా? అన్న క్వెషన్ వచ్చిందా మీకు? మీరు జాయిన్ అయ్యే ముందు? కవిత గారు బయటికొచ్చేసిన తర్వాత పార్టీ నుంచెల్లి. ఇప్ ఒకటైతే వాస్తవం అహ్మద్. నేనేమనుకున్నా కవిత గారి పార్టీ జాయిన్ అయ్యే ముందు, ద ఫైట్ షీ ఈస్ డూయింగ్ ఈస్ ఎ గుడ్ ఫైట్. యూ హావ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్. ఎవరైనా ఓ మంచి విషయంని ప్రజలకు తీసుకుపోతా అని అనుకున్నప్పుడు, నీకు ఆ పర్సన్ మీద నమ్మకం ఉన్నిందనుకో నువ్వెళ్ళాలి. యూ హావ్ టు జాయిన్ ద ఫైట్. ఎన్ని నెలలని చెప్పి, ఎన్ని రోజులని చెప్పి ఎనకాల నుంచి చెప్తావు? హ్మ్. ముందుకు దిగాలే గదా! ఏ రోజైనా. దూకాలే గదా! దూకినా. హ్మ్. అక్కడ వరకే. సో, ఐ పర్సనలీ థింక్ దట్ there will be a lot of people in Telangana who will accept her. I was one of those people. There are thousands and thousands of other people who are doing that now, and we will continue doing that until we come elections. After elections also, we intend to be a party who are within the people, not just somebody who sits in the secretariat and signs checks or signs orders. We want to be within the people. We want to understand the concerns of people, and we want to solve it eventually. ఓకే. కానీ మీరెప్పుడైనా కవిత గారు అక్కని అడిగారా? టీఆర్ఎస్ పేరే ఎందుకు తీసుకోవడం జరిగింది? ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళ నాన్న అంటే అప్పుడు తను గూడా ఆ పార్టీలో ఉండడం జరిగింది. ఎలక్షన్ తర్వాత కమిషన్‌కి పెట్టాము అహ్మద్. అది బీఆర్ఎస్‌గా ఉంది. తర్వాత ఇదే ఎందుకు తీసుకోవడం జరిగింది? లేదు, ఎలక్షన్ అది. కమిషన్‌కి మేము పెట్టాము. హ్మ్. థర్డ్ ఆప్షన్‌లో టీఆర్ఎస్ ఉండింది. టీఆర్ఎస్ మాకొచ్చింది. హ్మ్. అది యూ థింక్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, గాడ్స్ గ్రేస్, దెన్ యెస్. ఇట్ హ్మ్. ఈస్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ గ్రేస్. ఓకే. తెలంగాణకి కవిత గారి అవసరం ఉందంటారా? లేదని అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు. హ్మ్. ఈరోజు ఎన్నో ఉద్యమకారులు మీరు చూడండి, అమరవీరుల్ని చూడండి. యూ రియల్లీ థింక్ దేర్ ఫ్యామిలీస్ వర్ డన్ జస్టిస్ బై? ఆలోచించి చూడండి ఒకసారి. హౌ మెనీ పీపుల్ గాట్ ఇంటూ ది యాజిటేషన్? ఎన్ని ఫ్యామిలీస్, ఎన్ని ఆర్టీసీ వర్కర్సు, ఎన్ని సింగరేణి వర్కర్సు, వాళ్ళందరికీ ఎక్కడైనా ఏదైనా న్యాయం జరిగినట్టు నాకు ఒక పీస్ ఆఫ్ పేపర్‌లో చూయించండి. ఈ రోజు వరకు గాలే. ఎందుకు హ్మ్. రాదు చేంజు? We will be the first party to ensure that every single people who fought for Telangana agitation is given their due justice. We will ensure that free health is given. We will ensure that free education is given. Like I said, beg, borrow, steal, we will get it done.
అపోజిషన్ లో ఉన్నప్పుడు 100 ప్రశ్నలు ఇస్తారు, 100 చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అదే పదవి వచ్చిన తర్వాత అది ఎవరు ఫుల్ఫిల్ చేయరు. ఇప్పుడే కాదు, ఆనాడు మనకు పుట్టక ముందు నుంచి వస్తున్న వస్తున్న అది ఫాలోయింగ్ అయితేనే ఉన్నారు చాలా వరకు. ఇప్పుడు మీరు ఏదైతే కూర్చున్నారో ఫుల్ఫిల్ చేస్తాం మేమని అంటున్నారు. మీకు కూడా ఒక పదవి వచ్చిన తర్వాత మీరు దాని గురించి కూడా మాట్లాడరు. మీకు ప్రశ్నించేవాడు తయారవుతాడు కానీ మీకు జవాబు ఉండదు. దీని మీద మీరేమంటారు? అలాంటి పార్టీ అవ్వద్దనే గదా ఇంకొక పార్టీ పెట్టుకుంది. ఇప్పుడు జనాలకి, ప్రజలకి లేదంటే జర్నలిస్ట్‌కి అహ్మద్ గారు ఒకటి చాలా నెగెటివ్‌గా పడిపోయింది పాలిటీషియన్స్ గురించి. ఏంది వీళ్ళు వచ్చేది డబ్బులు సంపాదించడానికి. పదవొస్తే ఏం జేయరు. ఆహ్, వి ఏం జేసినా ఒక అల్టీరియర్ మోటివ్ ఉంటది. వీళ్ళు మంచి మనుషులే గాదబ్బా! వీళ్ళతో పెట్టుకోవద్దబ్బా అనుకుంటారు ప్రజలు. అవునా వాస్తవం గదా! కదా! అదే జరుగుతుంది. లెట్ మీ ఫినిష్. ఆ! లెట్ మీ ఫినిష్. బట్ ఐ యామ్ సేయింగ్ హాస్ కవిత గారు బీన్ ఎ సీఎం ఆఫ్ ది స్టేట్ సో ఫార్? No. హ్మ్. Has the public seen the kind of service we can do? No. మా పాలన చూసారా? లేదు. మేమింకా పవర్‌కే రాలేదు. దాని ముందే ఎందుకు జడ్జ్ చేయడం? అంటే చేస్తారని మీరు నమ్మకంగా చెప్తున్నారు. ఖచ్చితంగా బ్రహ్మాండంగా. లేకపోతే ఎందుకు అహ్మద్ నేను నేను మీ ముందు ఇట్లా కూర్చొని ఇట్లా వాదిస్తా మీతో. ఎందుకంటే పదవి కోసం. అబ్బా! పదవి మీద హ్మ్. ఉన్న తీపి జనాల మీద ఉండదండి. ఆఫ్టర్ హ్మ్. పదవి వచ్చిన తర్వాత జనాల్ని అసలు కేర్ కూడా చేయరు. ఇదే ఇంటర్వ్యూ నేను మీకు 2 ఇయర్స్ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫార్మ్ అయినాక నేను మీతో కూర్చొని ఇస్తాను. యూ సీ హౌ వి డూ గవర్నెన్స్. యూ సీ హౌ వి ట్రీట్ అవర్ పీపుల్. యూ సీ హౌ విల్ రన్ ది స్టేట్. విమెన్ అనేవాళ్ళు they don't get into this, Ahmed. We think we are more empathetic, compassionate than any other guys out there. మేము పాలిటిక్స్ లా చేయం, పబ్లిక్ సర్వీస్ లా చేస్తాం. హ్మ్. అందుకే అన్నది ఆ రోజు తను, ఐ విల్ రన్ దిస్ స్టేట్ లైక్ అ పబ్లిక్ సర్వెంట్. ఐ విల్ రన్ దిస్ స్టేట్ లైక్ అ మదర్. హ్మ్. దట్ మదర్లీ టచ్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్. షీ విల్ షూర్లీ డూ జస్టిస్ టు ఇట్. ఓకే. కూర్చున్నప్పుడు కవిత గారు మీరు ఈ సొసైటీ గురించి కానీ, మన తెలంగాణ గురించి ఏం మాట్లాడుకుంటుంటారు? అంటే ప్రతి మీతోని ఒక్క ఎప్పుడైనా విషయం హ్మ్. మాట్లాడతాము అహ్మద్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వి వర్ టాకింగ్ అబౌట్ అ గర్ల్ హూ హ్యాడ్ అన్ యాక్సిడెంట్ వెరీ క్లోజ్ బై. యెస్. యెస్. ఇఫ్ యూ we talk about education, we talk about health, we discuss with world renowned economists to ensure that what we are saying today comes true tomorrow. 100 విషయాలు మాట్లాడుకుంటాం. ప్రతిదీ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ స్టేట్‌కి. హ్మ్. బియాండ్ దట్, బియాండ్ స్ట్రాటజీస్, బియాండ్ పాలిసీస్, వానెట్లా కొట్టాలి, వీనెట్లా కొట్టాలి, ఇలాంటి డిస్కషన్స్ అయితే నా వరకైతే ఐ హావ్ నాట్ సీన్. చుట్టూన్న జనాలు కూడా ఏ రోజు అలాంటి డిస్కషన్స్ ఎప్పుడు ఉన్నింది లేదు. ఏ రోజున్న పాలసీ, స్ట్రాటజీ, ఇది ఎట్లా చేద్దాం, అది ఎట్లా చేద్దాం. తెలంగాణ ప్రజలకి హౌ డు వి గివ్ దెమ్ ద బెస్ట్ దట్ దేర్ ఇస్ ద వరల్డ్ హ్యాస్ టు ఆఫర్. ఎన్ని డేస్ అవుతుంది మీరు ఈ పార్టీకొచ్చి? అయిందనుకుంటాగా జాగృతి ఉన్నప్పుడు 4 months. 4 మంత్స్, 5 మంత్స్. అంటే మీరు ఒక బిజినెస్‌గా మంచి ఒక సక్సెస్‌ఫుల్ లేడీ గదా! హ్మ్. ఆఫ్టర్ కమింగ్ టు పాలిటిక్స్ డిఫరెన్స్ గమనించారు బిజినెస్‌కి, పాలిటిక్స్‌కి? అంటే ఇక్కడ ప్రజల్ని ఎక్కువ చూస్తాం కదా హేమంత్. హ్మ్. ఇప్పుడు బిజినెస్ అనుకోండి, పొద్దున్న కార్ ఎక్కుతా, ఆడిపోయి దిగుతారు దిగుతా, ఆఫీస్. మధ్యాహ్నం లంచ్‌కి ఇంటికొస్తా, దిగుతా, మళ్ళీ ఈవినింగ్ అదే రొటీన్ అయిపోయిద్ది. ఆ! ప్రజల మధ్యలో తిరగడం, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడం, అవి చూసి ఇప్పుడు కొన్నిసార్లు నైట్‌లో నిద్ర పట్టదు. ఒక ఆమె గురించి ఆలోచిస్తాం, ఒక అబ్బాయి గురించి ఆలోచిస్తాం. అరే ఆమె ఇంత బాధపడుతుండే, అరే వాళ్ళ ఇంట్లో తిండి లేదే, వాళ్ళ అబ్బాయి కాలు లేదే, ఇలా యాక్సిడెంట్ జరిగిందా, ఇట్లా సో ఎవ్రీ డే యూ కమ్ అక్రాస్ సో మెనీ సాడ్ స్టోరీస్. నైట్‌లో నిద్ర పట్టదు అప్పుడప్పుడు. హ్మ్. కానీ దాన్ని ఒక లక్ష్యంగా తీసుకొని దాన్ని మార్చాలి అనుకున్నదే ఈ మధ్య వచ్చిన ఒక స్ట్రెంగ్త్ అనుకోండి, ఒక కాన్ఫిడెన్స్ అనుకోండి. ఓకే. సో యెస్, యూ క్యాన్ బీ ద చేంజ్ మేకర్. యూ విల్ బీ ఏబుల్ టు సీ అ చేంజ్. వెన్ యూ లుక్ ఎట్ అ లార్జర్ చేంజ్, అది ఏ ఒక ప్రొఫెషన్‌లో సెట్ కాదు. పాలిటిక్స్ అనే ప్రొఫెషన్‌లోనే సెట్ అయితది. హ్మ్. వెన్ యూ వాంట్ టు డూ గుడ్ ఇన్ అ లార్జర్ స్కేల్ కదా! ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉంది నాలో. ప్రజలకు మంచిది చేయగలుగుతాను. నేను తీసుకున్న డెసిషన్ ఇప్పుడు నాకు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ తక్కువైపోయింది. ఓకే. రైట్? కానీ తీసుకున్నది కాన్షియస్ డెసిషన్. అబ్బా! నా వల్ల 1000 మందో, లక్షలాది మందో, కోట్లాది మందో ఒక పూట భోజనం ఏ ఒక ప్రాబ్లమ్ లేకుండా ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఈట్ పీస్‌ఫుల్లీ గుడ్. బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచెల్లి ఏం డెవలప్‌మెంట్స్ లేవా తెలంగాణలో? ఉన్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచెల్లి. హ్మ్. ఉన్నాయి. కేసీఆర్ ఓకే. గారు స్టార్ట్ చేశారు కావచ్చు. కానీ హ్మ్. వి విల్ ఫినిష్ ఇట్ అనుకున్నా. ఇప్పుడు నిధులు, నియామకాలు హ్మ్. 3 అన్నారు. అవే గదా! 3 సక్సీడ్ అయిపోయినాయా? హ్మ్. ఏం పని లేవా? మీరు చెప్పండి. యూ ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ స్టేట్. కొన్ని ఉంటాయి గదా! ప్రతి ఒక్కరు కంప్లీట్ ఉంటాయి చేయలేరు కదా! గదా! మరి అవే ఇప్పుడు ఈవెన్ దో చేస్తామంటున్నా. కవితకొచ్చిన తర్వాత గూడా ఒకవేళ
తను గెలిస్తే సీఎం అయితే కూడా తన దగ్గర కూడా ఇన్‌కంప్లీట్ ప్రోగ్రెస్ ఉంటుంది. ఉండొచ్చు. కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండొచ్చు ఉంటదది. అహ్మద్ గారు. కానీ మేమేమంటున్నామంటే ఫస్ట్ రోజు నుంచి లాస్ట్ రోజు దాకా కవిత గారు వాస్ ఆల్వేస్ ఎ పర్సన్ హూ వాయిస్డ్ ఔట్ హర్ ఒపీనియన్స్ వేర్ ఎవర్ థింగ్స్ వెంట్ రాంగ్. రైట్? సో మేము ఒక అన్యాయం జరుగుతుందని చూస్తుంటే దాన్ని చూస్తూ ఊరుకోము. చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో ఊరుకున్నారు. ఆ చేంజ్ తెలుస్తది మీకిప్పుడు. యూ యాహ్! అండర్‌స్టాండ్ వాట్ ఐ మీన్. ఒక అన్యాయం ఆ ఆడపిల్లకి ఆడ జరుగుతుందనుకోండి, ఫస్ట్ కవిత గారు ఎళ్ళకపోయినా మాలాంటోళ్ళు ఫస్ట్ ఉంటాం. ఫోను చేసి చెప్తారు అక్క. హ్మ్. ఎళ్ళిరా ఆడే ఏమైందో ఎళ్లి చూడని. మాలాంటోళ్ళు ముందు ఉంటాం. బీఆర్ఎస్ పార్టీలో జరగలేదే. ఇంటెన్షన్ మ్యాటర్స్ ఎ లాట్ హియర్ అహ్మద్. మాకు ఆ 200% ఇంటెన్షన్ ఉండింది. బీఆర్ఎస్ పార్టీలో అంత లేదంటున్నా. అంటే బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు తన కవిత గారు ఉన్నారు గదా! అంటే హ్మ్. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ఎళ్ళాలి గదా! అప్పుడెందుకు ఎళ్ళలేకపోయారు? అంటే అప్పుడు ఎవరైతే సంఖ్యలెయ్యలే గదా! హ్మ్. వెళ్ళడానికి ఏముంది? పార్టీ పదవిలో ఉంది. హ్మ్. మనం ఒక సానుభూతి చూపెట్టాలంటే ఎవరి పర్మిషన్ అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు మిమ్మల్ని ఫోను చేసి హ్మ్. ఒకవేళ తను అవైలబుల్ లేకుంటే హ్మ్. వెళ్ళండమ్మా అనే హ్మ్. కాడికి స్టేజ్‌లో ఉన్నప్పుడు హ్మ్. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తనే హయాంలో ఉన్నారు గదా! హ్మ్. వాళ్ళ నాన్న వాళ్ళ పార్టీ హ్మ్. హయాంలో ఉండే గదా! అప్పుడు వెళ్లి ఎందుకు ఓదార్పు జేయలే? తను గూడా అప్పట్లో బీఆర్ఎస్సే గదా! అప్పుడు లేని ప్రేమ ఇప్పుడెందుకు పుట్టుకొస్తుంది? ఇది మీ ద్వారా ఐ వాంట్ టు క్లారిఫై టు ద ఓకే. పబ్లిక్. ఓకే. బీఆర్ఎస్ అనేది ఒక ఆర్గనైజేషన్. ఓకే. ఓకే. ఒక ఆర్గనైజేషన్‌లో అయినా, ఒక కుటుంబంలో అయినా ఒక మాట అనుకున్నామనుకోండి, బయటికొచ్చి అందరూ అదే మాట జెప్పాలి. అవునా గాదా? వేరెవర్ యూ గో ఇన్ పాలిటిక్స్, ఇన్‌సైడ్ ఫ్యామిలీ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్. విచ్ ఈస్ వాట్ కవిత గారు డిడ్. బీఆర్ఎస్ వాస్ ఎన్ ఆర్గనైజేషన్. కవిత గారు వాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వెరీ కాన్ఫిడెంట్‌లీ ఐ కెన్ సే కవిత గారు ఏదైనా అక్కడ తప్పు జరుగుతుందని దెలిసిందనుకున్నారా, ఖచ్చితంగా ఎళ్లి కేసీఆర్‌కి జెప్పేవాళ్ళు. హ్మ్. ఓకే. అది వాళ్ళెట్లా తీసుకున్నారు, వాళ్ళెట్లా రెక్టిఫై చేసుకున్నారనేది ఈజ్ మిస్టర్ కేసీఆర్ గారిస్ డెసిషన్ అల్టిమేట్‌లీ అండ్ ద పార్టీస్ డెసిషన్. బట్ షూర్‌లీ షీ వాస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ వెంట్ అహెడ్, స్టూడ్ ఔట్ వెన్ ఇన్‌జస్టిస్ హ్యాపెండ్. అది బయటికొచ్చి ఎట్లా చెప్తాం? హ్మ్. బయటకొచ్చి చెప్పలేము గదా! ఇప్పుడు నాదో ఫ్యామిలీ అనుకోండి. నేను ఫ్యామిలీలో 100 జరుగుతాయి. ఐ విల్ నాట్ లైక్ ఎ ఫ్యూ థింగ్స్. సంబడీ ఎల్స్ విల్ నాట్ లైక్ ఎ ఫ్యూ థింగ్స్. కూర్చొని డిస్కస్ చేసుకొని, ఆ సొల్యూషన్‌కొచ్చి ఆ సొల్యూషన్ మీదనే నిలబడతామా? హ్మ్. మరి దట్ ఈస్ వాట్ కవిత గారు ఆల్సో డిడ్. హుహు. మళ్ళెందుకు లేట్ పట్టింది బయటికొచ్చారు రావడానికి? సస్పెండ్ చేశారు ఓకే. తను హ్మ్. ప్రెస్ మీట్ పెట్టడానికి ఇన్ని 10 సంవత్సరాలు ఎందుకు పట్టిందని అంటున్నా. అంటే నేను ఇలాంటి చెప్తున్నదే ఇన్‌జస్టిస్ గదా! జరుగుతూనే ఉన్నప్పుడు తనే హ్మ్. అప్పుడే ఒక 2, 3 ఇయర్స్‌కో అట్లా బయటికి సెకండ్ టర్మ్‌కొచ్చినా గూడా Who was the first person who came out and said there is no women representation in the ministry? కవిత గారే కవిత. గదా! మరి హ్మ్. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే చెప్పిందెవరు? హ్మ్. కవిత గారే గదా! మరి హుహు. బీసీ బిల్లు పెట్టిందెవరు? కవిత. కవిత గారే గదా! హ్మ్. అంటే మహిళలకి పోరాటం చేసిందెవరు? కవిత గారే గదా! మరి కుటుంబంలో ఉన్నప్పుడు, కుటుంబంకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడే ఈజ్ రియల్ పాలిటిక్స్ అంటే ఇప్పుడులో 90% అందరిని మీరు బయటికి పంపించేసేయాలి. కవిత గారిని మాత్రం గాదు. ఆ! హ్మ్. బాగా కవిత గారిని చదివారా అసలు కవిత గారిని? ఆ! తన మైండ్‌ని టు చదివారా? టు ఎ లాట్ ఆఫ్ ఎక్స్‌టెంట్. అంటే వెన్ యూ ఆర్ సంబడీస్ రిప్రజెంటేటివ్, ఐ హ్మ్. పర్సనల్లీ బిలీవ్ దిస్. ఓకే. యూ విల్ హావ్ టు నో ది పర్సన్ గదా! ఓకే. కవిత గారి డ్రెస్ అటైర్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే హ్మ్. అప్పట్లో మనం తమిళనాడులో జయలలిత గారిని చూస్తే ఒక హ్మ్. అమ్మతత్వం అండ్ హ్మ్. ఇక్కడ మనం చూస్తే కవిత గారిలో హ్మ్. ఆ కొప్పు గాని అది చాలా బాగా చేయింది. అడిగారా ఎప్పుడైనా డ్రెస్ నేను గూడా గురించి? కొప్పేసుకున్నప్పుడు నన్ను గూడా జయలలిత అంటారా ఏం మీరు? అంటే ఒక అమ్మతత్వం అనేది కవిత గారు మనకు బతుకమ్మకొచ్చేటప్పుడు ఒకలాగా ఉండేది. హ్మ్. ఇప్పుడు ఒక పార్టీ స్థాపించిన తర్వాత ఒక హుందాగా బాధ్యతలు అదే ఎక్కువైనాయి ఒక గదా! పాలిటిక్‌గా అంటే ఒక లేడీ ఎలా ఉండాలి అట్లా ఆబ్వియస్‌లీ. ఉంది. చాలా అంటే మీరు బాధ్యతలు లేడీస్ గదా! ఎక్కువైనాయి అప్పుడు గదా! అడుక్కుని ఏమన్నా డిస్కషన్ మేడం మీ అక్క మీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది. అట్లా అంటే కొన్ని ఓహ్! షీ ఈస్ ఎ బోర్డర్‌గా తన వెరీ డిజైన్ చాలా ఎలిగెంట్ బాగుంది. లేడీ. ఆ! వెరీ ఎలిగెంట్ లేడీ. ఐ లైక్ ద వే షీ డ్రెసెస్. బాధ్యతలు ఎక్కువైనాయి గాబట్టి సింప్లిసిటీ ఇంకా ఎక్కువయిద్ది. హుహు. యెస్ ఆర్ నో? ఓకే. చాలా మంది లేడీస్‌కి డౌట్ ఉందండి. హ్మ్. కవితక్క ఎక్కడినుంచెల్లి డిజైన్ చేసుకుంటుందా అలాంటి శారీస్ అని? ఏమో నాకు గూడా తెలవదే. మరి కనుక్కొని ఖచ్చితంగా చెప్తా కనుక్కొని గావాలంటే. చెప్పండి. ఎందుకంటే ఖచ్చితంగా అంటే చెప్తా. పాలిటిక్స్‌లో వచ్చినప్పుడు కొంతమంది నార్మల్‌గానే ఉంటుంటారు. బట్ షీ హాస్ చేంజ్డ్ ద యెస్. డ్రెస్సింగ్ సెన్స్ యెస్. కాబట్టి చాలా. అండ్ మీరు గూడా అప్పుడున్న సురభి గాదు గదా! ఇప్పుడు. యూ ఆల్సో చేంజ్ లాట్. ఐ ఆల్సో చేంజ్డ్ ఎ లాట్. కదా! సో బాధ్యతలు ఎక్కువయ్యే కొద్దీ ఐ హ్మ్. థింక్ యూ చేంజ్ యాస్ ఎ పర్సన్. యూ స్టార్ట్ టు లైక్ థింగ్స్ దట్ ఆర్ మోర్ సింపుల్. యూ లివ్ ఎ మచ్ మోర్ సింపులర్ లైఫ్. అండ్ కవిత గారు వాస్ సింపుల్ ఈవెన్ బ్యాక్ దెన్. నథింగ్ టు డూ విత్ దట్ గానీ షీ ప్రాబబ్లీ ఫైండ్ మోర్ సాలిస్ ఓకే. ఇన్ ద వే షీ డ్రెసెస్ నౌ. మీరు పబ్లిక్‌లో ఎళ్తున్నారు గదా! ఇప్పుడు జనాల్లోకెళ్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందట? ప్రజలేమంటున్నారు మీతోని?
ఎవరొచ్చి ఒక మంచి మాట చెప్పిందయితే లేదు అహ్మద్. హ్మ్. కానీ ఐఎమ్ ఫ్రమ్ అన్ ఆపోజిషన్ పార్టీ. ఆబ్వియస్లీ ఐ విల్ ఓన్లీ హియర్ నెగెటివ్ థింగ్స్. యెస్. But yes, there have been a lot of instances where Congress government did not fulfill their promises. No, they gave 420 promises. యెస్. Has one of them been achieved? ఒక్కటి చెప్పండి నాకు. మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, ఒక్కటి చెప్పండి నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది చేసిందని చెప్పేసి. ఫ్రీ మహిళల బస్. కాదు, ఇది ఒక కామెడీ తెలుసా? ఫ్రీ మహిళలు అని చెప్పేసి టికెట్ ఇస్తున్నారు, జెంట్స్ కి డబుల్ అయింది, అవును, మహిళలకి అది ఎట్ట ఫ్రీ బస్ అయింది? మ్మ్. అర్థం కాదు కదా. సో ఆబ్వియస్లీ నాట్, దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్సైడ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. దోచుకోవడం అయితే it is at its peak is what I would say. So what can you say? Government hospitals కి వెళ్ళు అహ్మద్, ఇప్పుడు వెళ్ళి చూడు, బయట వెళ్ళి చూడు, అవును, క్యాన్సర్ పేషెంట్స్ బయట కూర్చుంటారు, కాళ్ళు లేని వాళ్ళు బయట కూర్చుంటారు, పిల్లల్ని 6 months బేబీస్ని చేతిలో పెట్టుకున్న ఆ తల్లిల్ని చూస్తాం. ఇదా ప్రభుత్వము? మొత్తం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ చూడు, 1 hour పట్టిద్ది. ముందు అట్లా ఉండేదా? ఉండేది కాదు కాదు. కదా. సో వేర్ డూ యూ సీ దిస్ గవర్నమెంట్ గోయింగ్? స్టూడెంట్స్ని చూడు, నిరుద్యోగం అని చెప్పి ఎంత వచ్చేసింది ఈరోజు. సో ఎస్, మీ ఖచ్చితంగా ఆపోజిషన్ పార్టీలో ఉండి నేను ఆబ్వియస్లీ ఐ విల్ సే దే హావ్ నాట్ డన్ అ గుడ్ జాబ్, బట్ యూ షుడ్ ఆల్సో బిలీవ్ దట్ నో యు ఆర్ సీయింగ్ ఇట్ యువర్ సెల్ఫ్. మొన్న పవన్ కళ్యాణ్ గారికి కూడా కవితక్క చాలా మంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. దాని మీద మీరు ఏమంటారు, విగ్రహాల మీద? ఖచ్చితంగా కదా, షీ వాజ్ రైట్. నో అహ్మద్, సి తెలంగాణ అండ్ ఆంధ్ర అనే ఒక సమస్య వచ్చింది, 60 years కొట్లాడాము, 2014లో ద ఇష్యూ వాజ్ సాల్వ్డ్. ఎస్ ఆర్ నో? Separate, yes. వై ఆర్ యూ కమింగ్ బ్యాక్ అగైన్? వాట్ ఈస్ ద నీడ్ టు రీలిటిగేట్ ద సేమ్ ఇష్యూ? ఓకే. ఇది లేదు కదా. తెలంగాణకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మీ అయ్య జాగిరా, అవసరమా అలాంటి భాష మాట్లాడడం? వాళ్ళు సోషల్ మీడియా వెళ్ళి చూడండి, ఆ ట్రోలింగ్ తట్టుకోలేము అసలు. ఏమని చెప్తాం? ఇట్స్ నాట్ రైట్ నో. సో పవన్ కళ్యాణ్ గారు కోనసీమకి వెళ్ళి ఏదో కొబ్బరి దీంట్లో కూర్చొని తెలంగాణ వాళ్ళ దిష్టి దగ్గరే తగిలే మనకి కొబ్బర్లు పెరగట్లేదు ఏదో అన్నారంట. తెలంగాణ మరి అలాంటి అన్న మనిషి ఈరోజు తెలంగాణ వాళ్ళు ఓట్లు వేసి గెలిపిస్తారు అనుకున్నావా? గెలిపించారుగా. ఆయనే ఎన్నో సందర్భాల్లో చెప్పిన వ్యక్తి ఏమని చెప్పేసి, తెలంగాణలో అంటే ఒక సమస్య వచ్చింది అనుకో, తెలంగాణ ప్రజలకు అందరు ఒకటి అయిపోతారు, ఆంధ్రాలో అది చూడడం లేదు, నేను కులాలని చచ్చిపోతా అన్నారు మీరని చెప్పి ఆంధ్రాలో వెళ్ళి చెప్పాడు ఆ మనిషి. అది వాస్తవమే కదా. మరి ఎందుకు తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయనకు ఓటేసి గెలిపిస్తారు అనుకుంటారు? ఆయన గద్దరన్న గురించి మాట్లాడినాక కూడా ఇంకా కొంచెం సీరియస్ అయింది ఇష్యూ. దేనికోసం మాట్లాడాలబ్బా గద్దరన్న గురించి? సరే చేసినావు, మంచిది చేసినావు, వద్దన్నారా ఎవరైనా? నువ్వు ఫ్రెండ్ని ఛాయ్కి తీసుకుపోతావు అనుకో, ఛాయ్ కొనిపించినావు, నువ్వు చెప్తావా? చెప్పలేరు కదా. నువ్వు గద్దరన్నావు అలాంటి ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని మాట్లాడతావా? వాళ్ళ కూతురు కూడా బయటకు వచ్చి చెప్పారు కదా, ఇది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి. ఎట్లా మాట్లాడతారు గద్దరన్న గురించి? సో ఏంటి డైలీ రొటీన్ ఏం చేస్తుంటారు? డైలీ లైఫ్ ఎలా ఉంటది మీది? మార్నింగ్ వేకప్ నుంచి మార్నింగ్ వేకప్, ఆఫీస్, okay, come back home, eat lunch, then start everything that you have to do with public service and all that, and then go back home and sleep. A very simple life. Okay. ఏమైనా పార్టీలో జాయిన్ అవ్వడానికి ఏమైనా అమౌంట్ ఏమైనా పే చేయడం జరిగిందా? లేదండి. అబ్బా, కొన్ని రూమర్స్ వచ్చాయి, చూశారు, విన్నారు కదా? కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి, అమౌంట్ పార్టీస్ లో జాయిన్ అవ్వాలంటే అమౌంట్ కట్టేసి జాయిన్ అవుతారు కొంతమంది. ఏమో నా దాకైతే 50 కోట్ల 100 కోట్ల 100 కోట్లే. ఓకే. నెక్స్ట్ ఏం ఆశిస్తున్నారు టిఆర్ఎస్ కవితక్క పార్టీలో? నేనా? మీరు ప్రస్తుతానికైతే ఐ వాంట్ టు రియల్లీ సీ హర్ బికమ్ ద సీఎం అహ్మద్. ఓకే. ఒకరికి సర్వీస్ చేస్తున్నప్పుడు యూ కెనాట్ పుట్ యువర్ ఇంట్రెస్ట్ అహెడ్. నువ్వు అది చేసేటప్పుడు యూ విల్ నాట్ సర్వ్ దట్ పర్సన్ టు ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. ప్రస్తుతం నాకైతే ఎలాంటి కోరికలు లేవు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అంబిషన్. ఏం నేర్చుకున్నారు కవిత గారితో? 5 months 4 months జర్నీ చేస్తున్నారు కదా, ఏం నేర్చుకున్నారు? పట్టుదల, ధైర్యం. ఏదున్నా పట్టుదలగా ఒక విషయాన్ని పెట్టుకొని ముందుకు పోవాల్సిందే, ధైర్యంగా ఫైట్ చేయాల్సిందే. ఓకే. కవితక్క పార్టీలో ఎవరు కూడా సీనియర్ నాయకులు ఎవరు లేరు, అంతా కొత్త వాళ్ళు, వేరే పార్టీస్ నుంచి వచ్చి కండువలు వేసుకునే వాళ్ళే ఉన్నారు. అంటే ఒక గుర్తింపు ఉన్న వాళ్ళు ఎవరు వస్తలేరు. దేనికి కావచ్చు మ్యామ్? మేము పార్టీ పెట్టి 63 రోజులు అయింది అహ్మద్. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? ఓకే, టైం ఉంది కదా. ఇప్పుడిప్పుడే ఇల్లు కట్టడానికి నేను ముందు చెప్పినట్టే, ఇల్లు కట్టడానికి టైం పడుతుంది. యూ గో బ్రిక్ బై బ్రిక్, డే బై డే, 1 day at a time. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. వస్తాం ఖచ్చితంగా. బలగం,
అన్ని ధైర్యం ఉన్న ప్రజల సమస్యలు అన్ని స్ట్రెంగ్త్తో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాం. ఫ్యూచర్లో మేము పోటీ ఇచ్చేది కూడా చాలా గట్టి పోటీనే ఇస్తాం, బీఆర్ఎస్కైనా కాంగ్రెస్కైనా బీజేపీకైనా గట్టి పోటీ ఇస్తారు. బ్రహ్మాండంగా. ఓకే. అంటే ఇన్ని రోజులు మీరు తిరుగుతున్నారు కదా, అంటే అక్కతోనే తిరుగుతున్నారు జనాలలో అంటున్నారు, ఆదరణ ఎలా ఉంది అక్కకు, కవితక్కకు? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. కేసీఆర్ గారి కూతురులాగా చూస్తారా లేకుంటే టీఆర్ఎస్ కవితగా చూస్తున్నారా? ఏమో అది మీరు పోయి ప్రజలను అడగాలి. మీరు అడగాలి, ఇంతమంది వస్తున్నారు కేసీఆర్ బిడ్డగా చూస్తున్నారు. వస్తున్న వాళ్ళైతే కవిత గారినే కదా చూసి వచ్చేది. చూడండి అహ్మద్, ఇప్పుడు నేను నా కొడుకు బిజినెస్ పెట్టించిన అనుకోండి, ఆ బిజినెస్ అంతవరకు నా బాధ్యత. దాని ముందు ఎట్లా తీసుకుపోతాడో తన బాధ్యత కదా. కేసీఆర్ గారు కవిత గారికి ఒక పుష్ ఇచ్చారు, అది ఒప్పుకుంటాం. కానీ కష్టపడింది ఎవరు? కవిత గారే. జాగృతి అనే ఒక సంస్థ పెట్టింది ఎవరు? కవిత గారే. టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టింది ఎవరు? కవిత గారే. తెలంగాణలో బతుకమ్మను పండుగ పెద్ద చేసింది ఎవరు? కవిత గారే. ఇవన్నీ చేసింది టీఆర్ఎస్ నుంచి రూపాయి లేకుండా కదా. ఓకే. బతుకమ్మ అనేది జాగృతిలో అన్నేళ్ళు నడిచిందంటే టీఆర్ఎస్ నుంచి 1 రూపీ రాలేదు. అన్ని జరిగింది, ఇట్ హ్యాపెన్ అండర్ ద వింగ్ ఆఫ్ జాగృతిను. ఓకే. సో వై విల్ దట్? మొన్న ఒకటి బండి సంజయ్ గారి మీద కొడుకు మీద ఒక ఇష్యూ జరిగింది. జరిగినప్పుడు తను ఏం మాట్లాడలేదు. తను ఏమన్నదంటే పాలిటిక్స్ లో లేని పిల్లగాడి గురించి మాట్లాడడం ఎందుకు అనవసరం అని చెప్పడం జరిగింది. అంటే బీజేపీతో ఏమన్నా భయపడుతున్నారా? అంటే అక్కడ పాలిటిక్స్ లో ఉన్న అబ్బాయా లేదా పక్కన పెట్టేస్తే ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. సరే, ఇట్స్ ఇద్దరు అండర్స్టాండింగ్ గా ఏదో ఒక కేసు అయితే బయటికి రావడం జరిగింది. దాని మీద ఒక్క మాట ఒక చిన్న హెడ్ లైన్ ఇచ్చేసి కట్ చేయడం జరిగింది. దీని మీద మీరేమంటారు బీజేపీ గురించి? ఈమె ఎందుకు మాట్లాడకపోయింది? ఓకే, నేను మీకు మాట చెప్తా. ఇది కూడా అందరికీ ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ ఆర్ రీవిజిట్ దిస్ ఇష్యూ. తను జైలుకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా బీజేపీ వాళ్ళు, బీజేపీ బీఆర్ఎస్ విలీనం అయితే యూ విల్ బీ ద ఫస్ట్ పర్సన్ టు వాక్ అవుట్ ఆఫ్ జైల్ అన్నారు. అవునా కదా? అందరికీ తెలిసిన విషయమే ఇది, నేను కొత్తగా వచ్చి చెప్పేది ఏంది కాదు. ఆ టైంలో కవిత గారు గట్టిగా కూర్చున్నారు కాబట్టి, లేదు తెలంగాణ అనే ఒక స్టేట్కి తెలంగాణ షుడ్ కమ్ ఫస్ట్ అనే ఒక పార్టీనే రూల్ చేయాలి, విచ్ ఇస్ బీఆర్ఎస్ అని వాట్ ఎవర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ షీ థాట్, విచ్ ఇస్ వై షీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ విలీనం కాలేదే. అయి ఉంటే ఈరోజు బీఆర్ఎస్ ఉండేదా? సో బీజేపీతో మాకు డిఎన్ఏనే మ్యాచ్ కాదు, మేము ఎందుకు బీజేపీ? నో, ఇట్స్ నాట్ ఈవెన్ అన్ ఆప్షన్. న్యాయం జరగాలి, ఏదైనా ఒక మాట్లాడాలి ఉండే, కాకపోతే కొటేషన్ అంటే పొలిటిక్స్ లో ఉన్న వాళ్ళు తప్పు చేస్తేనే, అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తేనే మాట్లాడతారా? అంటే అది ఎవరైనా సరే. సి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ తెలవకుండా ఎవరి గురించి మాట్లాడడం అయినా తను చేయదు. మొత్తం ఫ్యాక్ట్స్ తన చేతికి వచ్చిన తర్వాతనే మాట్లాడతారు. ఆ టైంలో మేబీ షీ వుడ్ హ్యావ్ గివెన్ దట్ వన్ లైనర్ బికాస్ షీ డెంట్ హ్యావ్ ఆల్ ద ఫ్యాక్ట్స్. కానీ షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు రేస్ దిస్ ఇష్యూ, ఇఫ్ యూ రిమెంబర్, అంతకంటే ముందు కదా. సో yeah, that's what I want to say. It's not about politics లో ఉంటేనే మాట్లాడతారు, అట్టేం కాదు. ఓకే. సోషల్ మీడియా ఎలా సపోర్ట్ చేస్తుంది కవితకు? బానే ఉంది. Yeah, you see a few ups and downs here and there. No party will see all ups and all downs కదా. We're seeing our ups and downs. అంటే ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు గానీ మన ప్రోగ్రామ్స్ అప్పుడు కూడా బాగుంది. It's all very good. ఓకే. మీరు ఎలా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? మీ మైండ్ లో కూడా కొన్ని థాట్స్ ఉంటాయి కదా, ప్రజలకు ఇది వెళ్ళాలి, ఈ థాట్స్ మీరు కవితక్క ముందట పెట్టడం జరిగిందా? ఇది చేద్దామమ్మా అన్న ఏమైనా థాట్స్, మాట ఏమైనా ఉందా? There is always a constructive discussion, Ahmed. నాతో కాదు, ప్రతి ఒక్క పర్సన్తో, ప్రతి ఒక్క కార్యకర్తతో, ప్రతి ఒక్క పార్టీ లీడర్తో జరిగే డిస్కషన్స్. ఇట్స్ ఎవ్రీ డే, ఇట్స్ కాన్స్టెంట్ బ్రెయిన్ స్ట్రామింగ్, ఇట్స్ కాన్స్టెంట్ రీఅష్యూరెన్స్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు డూ. వి గెట్ డేటా, వి గెట్ నంబర్స్. ఏ ఒక ఇష్యూ గాల్లో మాట్లాడే ఇదైతే చేయము. ఏదున్నా ఫ్రీ హెల్త్ అంటున్నాం ఇప్పుడు, ఫ్రీ ఎడ్యుకేషన్ అంటున్నాం ఇప్పుడు, వాట్ ఎవర్ ఇస్ దేర్, ఇవన్నీ వరల్డ్ రినౌండ్ ఎకనామిస్ట్తో మాట్లాడి ఒక దీక్ష పట్టుకొని ముందుకెళ్తున్నాం. సో ఎస్, ద డిస్కషన్స్ ఆర్ ఆల్వేస్ కన్స్ట్రక్టివ్ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ మీ టు కవిత గారు. అందరు వచ్చి చెప్తారు కదా, ఇప్పుడు హైదరాబాద్లో 100 సమస్యలు ఉన్నాయి అనుకో, నాకు 10 తెలుస్తుంది, నా పక్కన ఉన్న వాళ్ళకి 10, అందరు చెప్తారు. దాన్ని ఎట్లా ముందుకు తీసుకోపోవడం అని చెప్పేది ఈజ్ ఆల్వేస్ అ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్. ఓకే. సెంట్రల్ లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటారు నెక్స్ట్ టర్మ్ లో? మాకు దానికి సంబంధమే లేదు ప్రస్తుతానికి. మాకు వీఆర్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ అవర్ ఆబ్జెక్టివ్. అహ్మద్, బీఆర్ఎస్ ఇస్ అ నేషనల్ పార్టీ, బీజేపీ ఇస్ అ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ ఇస్ అ నేషనల్ పార్టీ. తెలంగాణ ఫస్ట్
అని చెప్పి ఓ పార్టీ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే అది టీఆర్ఎస్ ఈరోజు. ఓకే. ఇంకా కల్వకుంట్ల అని ఎందుకు పెట్టుకుంది? వాళ్ళ అత్తగారు కూడా పేరు పెట్టుకోవచ్చు గదా! ఇంకా కంటిన్యూ ఎందుకంటే పార్టీ వద్దన్నది. మీరేదైతే ఉన్న న్యాయం ఏదైతే అన్యాయం జరుగుతుంది దట్స్ ప్రజలకని అవర్ అవన్నీ ఐడెంటిటీ. ఒట్టేస్తుంది. అలాంటి క్వశ్చన్ అడగకూడదు మీరు హ్మ్. అహ్మద్. ఫస్ట్ దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ, హ్మ్. పర్సనల్ చాయిస్. ఓకే. పర్సనల్ చాయిస్ ని మనం ఎట్లా క్వశ్చన్ చేస్తాం? ఇట్ ఈస్ అవర్ రైట్. తన ఇంటి పేరుతోని ఇంకా కొనసాగుతుంది గదా! అన్నీ వద్దన్నప్పుడు అన్నీ తప్ప తప్పు కాదు. అంటే ఇంత పట్టుదల ఉన్నప్పుడు అది కూడా తీసేస్తే కొంతమంది చెప్తున్నారు. అంటే ఉమ్, తండ్రి పేరుతోని ఇంకా గుర్తింపు తెచ్చుకుంటున్నది. ఇంకా అదే కవిత గుర్తింపులని కల్వకుంట్ల అనేది ఓ బ్రాండ్. బ్రాండ్. సో దాన్ని ఎవరు మనమేం మార్చడానికి? వై విల్ షీ చేంజ్ ఇట్? ఇట్ ఓకే. ఈస్ అవర్ ఓన్ ఐడెంటిటీ. కండువాలు ఏసుకోవడానికి చాలా మంది వస్తున్నారు గదా! ఏ ఎయిమ్‌తోని వస్తున్నారు? ఏ ఎయిమ్‌తోని కవితక్కని చూడడానికి వస్తున్నారా? లేకుంటే పార్టీ మీద ఇష్టంతోని వస్తున్నారా? పార్టీ ఏదైతే ఒక పట్టుదలతో ముందుకెళ్తున్నారో తెలంగాణ ప్రజలకి మంచిది చేయాలి అని చెప్పి ఆ నమ్మకంతో వస్తున్నారు ప్రజలు. హుహు. కొన్ని వీడియోస్ చూశాను నేను. మీ పార్టీ కార్యకర్తలు కవితక్క ముందుంటది. ఎనకాల ఉంటుంటారు. వాళ్ళు కూడా వీడియోస్‌లో పడాలని కవితక్క కన్నా ముందొస్తున్నారు. అవునా? కొన్ని వీడియోస్ చూస్తున్నాను. ఆహా. ఆతృత ఆహా. అది ఎలా అనిపిస్తుంది? నాకైతే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. కవితక్కని అవునా? కూడా దాటేసి పక్కకొచ్చి నిలబడుతున్నారు వీడియోస్‌లో పడాలని. అట్టేం జరగదబ్బా. ఇప్పుడు ఎవరికైనా నువ్వే మాట చెప్పు ఏమన్నా, నాకు ఎవరికి ఈ రోజు న్యూస్ లో కనిపించొద్దని ఉంటది చెప్పు. ఆ! అందరికి ఉంటదిగా. ఆ! ఇది కవిత గారి పార్టీలోనే జరిగేదా? ఆ! ఏ పార్టీలోనే జరిగేది ఇదే కదా. ఓకే. ఓకే. ఎలా ఉంది మేడం? గుడ్. గుడ్. ఓకే. ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికి? కొన్ని నో, చెప్పండి. ఐ థింక్ ఇండియాకి ఎప్పుడొచ్చారు మ్యామ్ మీరు? 2019. 19లో వచ్చారు గదా! 19లో వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండే మీకు. అవును. ఇప్పుడు చూస్తే గనక చేంజ్ కాంగానే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఉమ్. ఇప్పుడు మళ్ళీ మీరొచ్చేసి కవిత గారి పార్టీలో టీఆర్ఎస్ వచ్చేసారు. అంటే వస్తుంది. 3 చూసారు 3 అవును. వింగ్స్. అంటే ఒక దాంట్లో 3 దాంట్లో ఒకటి గుడ్ ఉంటది. ఒకటి బ్యాడ్ ఉంటది. ఉమ్. కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం గుడ్ చెప్తారు, ఏం బ్యాడ్ చెప్తారు. ఉమ్. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం గుడ్ చెప్తారు, ఏం బ్యాడ్ చెప్తారు. కవిత గారి గురించి ఏం చెప్తారు, గుడ్, బ్యాడ్. అంటే ప్రతి దాంట్లో నెగెటివ్స్ ఉంటాయి, ఉమ్. పాజిటివ్స్ ఉంటాయి. ఉమ్. మీ పార్టీ కాబట్టి అది పాజిటివ్‌గా ఉమ్. చెప్తారు కానీ ఉమ్. మిగతా అపోజిషన్ పార్టీస్ పేరు ఉమ్. చెప్పండి ఉమ్. కేసీఆర్ గారి గురించి. కేసీఆర్ గారు గొప్ప ఉద్యమకారుడు. ఒరేషన్ ఇస్ ఎక్సలెంట్. మాట్లాడారు అనుకోండి వేలాది మంది కాదు లక్షలాది మంది వింటారు. ఆ ఒరేషన్ స్కిల్స్ అనేది చాలా ఇస్ నాట్ దేర్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. నెగిటివ్ అంటారా? పదవి వచ్చాక మనిషి మారిపోయినారు. హ్మ్. అది మేబీ కొంచెం నెగిటివ్గా తీసుకోవచ్చు. సో యా, కేసీఆర్ ఓకే. గురించి అయితే అది. అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారా? హీఈస్ అ డిటర్మిన్డ్ పర్సన్. అంటే ఎట్లా చెప్పేది, డిటర్మినేషన్ ఎక్కువ హ్మ్. ఆ మనిషి దగ్గర. హ్మ్. నెగటివ్స్ అంటారా? మేబీ హీఈస్ నాట్ హార్ట్ఫుల్ పర్సన్. ఓకే. టెల్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫేవరెట్ కవిత లీడర్ అక్కనా? కవితక్క గురించి. మా కవితక్క గురించి ఓన్లీ పాజిటివ్స్ చెప్తా హ్మ్. అబ్బా. నేను ఆహా! నెగటివ్స్ ఎందుకు అంటే కొన్ని చెప్తాను? నెగెటివ్ అంటే ఏంటంటే కొన్ని పనులు ఇట్లా కొంత నమ్ముతది, నమ్మతం. అది. నమ్ముతది హ్మ్. ఎక్కువ హ్మ్. నమ్ముతది ఆమె. హ్మ్. బికాజ్ యూఆర్ అ ఉమెన్ దట్ కమ్స్ ఇన్నేట్లీ అహ్మద్. ఆ ఇన్నేట్లీ ఆ నమ్మకంలో కొన్నిసార్లు బికాస్ షీ ట్రస్ట్ పీపుల్ టూ మచ్, హ్మ్. అట్లా కొంచెం ఇబ్బంది పడే. ఓకే. అంటే బిజినెస్‌గా ఒకలాగుంటది. పాలిటిక్స్‌లో వచ్చిన తర్వాత నెగెటివ్ గూడా వినిపిస్తుంటారు. మీరు తిరిగినా గూడా మీకు కామెంట్స్ గూడా వస్తుంటాయి. నెగెటివ్ కామెంట్స్ గూడా. దాన్ని మీరెలా తీసుకుంటారు? అంటే రాజకీయంలో వచ్చినప్పుడు ఇది కంపల్సరీ ఉండాల్సిందే. అంతే కదా. ఇది వాటర్ పట్టుకుంటే ఉండలేం. అవన్నీ. ఓకే. మీరు కొన్ని వీడియోస్ ఎందుకు చేస్తలేరు సోషల్ మీడియాలో? అంటే ఓన్ వాయిస్ కొన్ని చేస్తున్నారు అప్పుడు టైం ఉన్నప్పుడే. ఎందుకు అంటే ఇంకా యాక్టివ్‌గా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఐఎమ్ యాక్టివ్ ఎనఫ్ అహ్మద్. హుహు. ఐ థింక్ ఇంతకంటే యాక్టివ్గా ఉండాలంటే ఇంకా పడుకోకూడదు జనాలు. ఆ! ఆ! మై డే ఇస్ ఆల్మోస్ట్ 16 hours ఎవ్రీ డే. సో ఓకే. మీ ఫేవరెట్ లీడర్ ఎవరండి? అంటే మీ చిన్నప్పటి నుంచెల్లి. అంటే ఒక లీడర్ అబ్బా! చాలా బాగా రూల్ చేస్తారు. మీరు చదివిన బుక్స్‌లలో గానియండి. కాసు బ్రహ్మానందం రెడ్డి. వై? ఆయనను చూస్తే అభిమానం. హ్మ్. ఆ టైంలో ఆయన తెచ్చిన చేంజెసే గాని, ఆయన మాట్లాడే విధానమే గాని, ఆయన పట్టుదలనే గాని, ఆయన ఇష్టం. ఓకే. ఎప్పుడైనా మీరు సభలు చేసినప్పుడు పొలిటికల్‌గా వీళ్ళెళ్ళేసి సభలు చేస్తుంటారు కదా! జనాల కోసం వీళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు కదా! కోట్లు ఖర్చు పెడతారు. మళ్ళీ ఇంప్లిమెంట్ చేయరు. దీని మీద మీరేమంటారు? అంటే కొన్ని మేము చేయాల్సిన చేస్తాం. మెయిన్ ఇంప్లిమెంట్ చేయాల్సింది మేము చేస్తాం. అదే చెప్తున్నా. వి విల్ డూ పాలిటిక్స్ డిఫరెంట్‌లీ. వి హ్మ్. విల్ రన్ ఇట్ ఎథికల్లీ. వి విల్ డూ ఇట్ మారల్లీ. అండ్ దేర్ విల్ బి ఎ మదర్ టచ్ టు ఆల్ ఆఫ్ దిస్. ఓహ్! సూపర్. ఓకే. లాస్ట్ ఇంకా చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళకేం చెప్పాలనుకుంటున్నారు? ఫ్రమ్ కవిత అక్క. వర్డ్స్ అండ్ యువర్ సురభి గారి తరపు నుంచి. అందరూ మేం చేసే పాలిసీ చేంజెసే గాని, మేం తెచ్చే చేంజెసే గాని, not many political parties in Telangana are able to do. Like I said,
బీజేపీ ఈజ్ ఎ నేషనల్ పార్టీ, బీఆర్ఎస్ ఈజ్ ఎ నేషనల్ పార్టీ, కాంగ్రెస్ ఈజ్ ఎ నేషనల్ పార్టీ. తెలంగాణ ఫస్ట్ అని చెప్పి ఏ పార్టీ అనుకుంటుందో అది టీఆర్ఎస్. సో దీని ప్రజలు కొంచెం దే హ్యావ్ టు ఆల్సో రికగ్నైజ్ దట్ ఫ్యాక్ట్ కదా. అందరు ఇప్పుడు వీళ్ళందరికీ తెలంగాణ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది 100 points. మాకు తెలంగాణ ఈజ్ ది అల్టిమేట్ గోల్. సో our way of solving problems will be different. The way we approach solutions will be different. Yeah, so that's what I think I want to say. You will see a very different politics, ethical politics, moral politics, a politics that has motherly touch. మేమందరూ కార్యకర్తలుగా కూడా షీ ఈజ్ వెరీ పికీ. సో ఆ క్యారెక్టరే కానీ ఓ టీఆర్ఎస్ కున్న క్యారెక్టరు, ఆ ఆరా ఐ డోంట్ థింక్ యూ విల్ సీ ఇన్ ఎనీ అదర్ పొలిటికల్ పార్టీ. ఓకే, అంటే బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి, బీజేపీకి రాబోయే కాలంలో గట్టి పోటీ ఇచ్చే ఉద్దేశం ఉందని ఫిక్స్ అయిపోతారు. బ్రహ్మాండంగా ఢీ కొట్టబోతారా? ఖచ్చితంగా ఢీ కొడతారా? ఖచ్చితంగా. ఢీ కొట్టేది పక్కన పెట్టండి. వి విల్ ఫార్మ్ ద గవర్నమెంట్, షీ విల్ బికమ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. మీరు తర్వాత ఏమో డిప్యూటీ సీఎం అవుతారా? వాయమ్మో. తర్వాత నేను చెప్పుకోవచ్చు డిప్యూటీ సీఎం గారితో నేను ఇంటర్వ్యూ చేశాను ముందే అని. ఓకే లైక్ ఐ సెడ్, ఫస్ట్ టర్మ్ ఇస్ ఓన్లీ అబౌట్ హర్. ఓకే ఓకే, మీరు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రానికి? నాకైతే ఈ 2 అంశాలు అయితే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏమన్నా నాకు ఉచిత వైద్యం, ఉచిత విద్య, ఈ 2 కానీ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ డెలివర్, హ్యాసల్ ఫ్రీగా ఆ ప్రాసెస్ని రన్ చేయగలుగుతున్నాం అనుకో, ఐ థింక్ ఐ విల్ స్లీప్ పీస్ఫుల్లీ. దట్ ఓకే, అయ్యో చాలా మర్చిపోయాను నేను, సారీ. కేటీఆర్ గురించి ఏం చెప్తారు? కేటీఆర్ గురించా? సోషల్ మీడియా పర్సన్. ఓకే, ఐ థింక్ that he depends a lot on social media అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ సురభి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సురభి గారి గురించి ప్రజలు చెప్పని రాదు, నా గురించి నేనే చెప్పుకుంటే డబ్బా కొట్టినట్టుండదు మరి. ఓకే, సురభి గారు ఏమైనా ఎమ్మెల్యేగా ఏమైనా పోటీ చేయాలనుకుంటున్నారా? నేను చెప్పాను కదా ముందు, చెప్పు. ఫస్ట్ టర్మ్ ఇదే వర్క్ చేయాలి కదా, పార్టీకి వర్క్ చేయడం. ఓకే, కానీ మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు పార్టీకి వర్క్ చేయడం, ఏదో పదవులతో వస్తారు. బట్ పాలిటిక్స్ కొంచెం నీళ్లు పడ్డ తర్వాత పదవులు కావాలని కోరిక పుడుతుంది. నాకు అలాంటివి ఏం లేదు. ఏం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మీరు ఆశయాలు ఉన్నాయో రాబోయే కాలంలో కవితక్క సీఎం కావాలని, అవి మంచి ప్రజలకు మంచి చేసే నాయకులు ఎవరు వచ్చినా కూడా ప్రజలు స్వీకరిస్తారు. ఓటేయండి మాకు మర్చిపోకుండా. ఓట్కి పైసలు ఇవ్వండి. ఇది ఇంకో ఏంటి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.